సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. మోహన్ బాబు, మనోజ్ ఒకరి మీద ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వివాదం వెళ్ళింది. గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ సోమవారం ఫిర్యాదు చేశారు. మరోవైపు మనోజ్తో తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు లేఖ ద్వారా రాచకొండ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు కుటుంబ గొడవలు ఇప్పుడు బయటపడ్డాయి. సోమవారం అర్ధరాత్రి మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా 10 విషయాలతో పోస్ట్ చేశారు. నాపై, నా భార్య మౌనికపై మా నాన్న మోహన్ బాబు లేవనెత్తిన దురుద్దేశపూర్వమైనటువంటి తప్పుడు నిరాధార ఆరోపణలు ఇలా ప్రస్తావిస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. మా నాన్న లేవనెత్తిన అంశాలు తప్పే కాకుండా నా పరువు మర్యాదలను కావాలని తీసే ప్రయత్నంలో ఇదొక భాగం. నా గొంతు బలంగా వినిపించకుండా కుటుంబంలో అనవసర కలహాలు చెలరేగడానికి చేసే ప్రయత్నం ఇది. ఇలా మనోజ్ 10 అంశాలతో కూడిన వివరణ ఇచ్చారు. అంతేకాదు ఇందులో కుటుంబానికి చెందిన పలు అంశాలు కూడా ప్రస్తావించారు. అవి కూడా చూద్దాం. నాపై, నా భార్యపై చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితం. ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా సమాజంలో ఎంతో గౌరవంగా బతుకుతున్నాం. ఆర్థిక సాయం కోసం కుటుంబంపై నేనెప్పుడూ ఆధారపడలేదు. ఎలాంటి ఆస్తిపాస్తులు నేను అడగలేదు. అలాంటి ఆలోచన నాకు లేదు. ఆ ఆలోచన సైతం సరైంది కాదు. నా సోదరుడు మంచు విష్ణు పలు కారణాల రీత్యా దుబాయ్కి వెళ్లడంతో ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటుందని మా నాన్న అతని స్నేహితుల కోరిక మేరకు కుటుంబానికి చెందిన ఇంటికి వెళ్ళాను. ఏడాదికి పైగా అదే ఇంట్లో ఉంటున్నాను. ఆ సమయంలో నా భార్య గర్భవతి అయితే తప్పుడు ఉద్దేశంతోనే 4 నెలల క్రితం నేను ఆ ఇంట్లోకి వచ్చినట్టు మా నాన్న చేసిన ఫిర్యాదులో నిజం లేదు. కావాలనే నాపై, నా భార్యపై ఆరోపణలు చేశారు. కావాలంటే గత ఏడాది కాలంగా నేను ఎక్కడ ఉంటున్నానో మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విచారణ చేయాలని అధికారులను కోరుతున్నాను. నాకు బాధగా ఉంది. ఈ వివాదంలో 7 నెలల నా కూతురిని సైతం తీసుకువచ్చారు. ఇది ఎంతో అమానవీయం. ఇలాంటి విషయాల్లో నా పిల్లలను లాగి చాలా ఇన్నోసెంట్ అనిపించుకోవాలనుకుంటున్నారు. వారికి ఈ గొడవల్లోకి లాగడంతోనే ఈ ఆరోపణల వెనుక ఉద్దేశం ఏంటో తెలుస్తుంది. అంతేకాకుండా ఫిర్యాదు వెనుక ఉన్న ఉద్దేశం గురించి తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. మన దేశంలో మహిళలను ఇంటికి మూలస్తంభంగా పేర్కొంటాం. అయితే కుటుంబం పట్ల, పెద్దల పట్ల ఎప్పుడూ గౌరవంగా ఉండే నా భార్యకు ఇలాంటి తప్పుడు ఉద్దేశాలు ఆపాదించడం సరైంది కాదు. ఇంట్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిపై మా నాన్న తీవ్రంగా దూషిస్తూ ఉండడంతో వారు తీవ్రంగా వేదనకు గురవుతూ ఉన్నారు. ఇంట్లో అనుచిత ప్రవర్తన కారణంగా వారు నిరంతరం భయంతో బతుకుతున్నారు. ఈ తీవ్రమైన ఆరోపణలను నిరూపించడానికి సదరు మహిళల సమ్మతితో తీసుకున్న సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం దిగ్భ్రాంతికరం. మా కూతురిని పట్టించుకోకుండా ఆయా దగ్గర విడిచిపెట్టి వెళ్లారని చేస్తున్న ఫిర్యాదులో నిజం లేదు. మా అమ్మ సంరక్షణలోనే ఆయా దగ్గర పాపాన్ని ఉంచాం. నా గాయానికి సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి నేను, నా భార్య ఆ సమయంలో ఆసుపత్రికి వచ్చాం. ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలు ఏమయ్యాయి? విష్ణు అనుచరులైన విజయరెడ్డి, కిరణ్ వాటిని ఎందుకు తొలగించారు? ఈ ఘటన తీవ్రమైన ఆందోళనను, ప్రశ్నలను రేకెత్తిస్తోంది. వారు ఎందుకు ఈ ఫుటేజీలను దాచిపెడుతున్నారు? విచారణ చేపట్టి దీని వెనుక ఉన్న నిజాన్ని కనిపెట్టాలి. నా శ్రమ, ప్రతిభ, నా శ్రేయోభిలాషుల మద్దతుతో ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఉంటూ కెరీర్ను నిర్మించుకున్నాను. 8 ఏళ్లుగా విశ్రాంతి లేకుండా మా నాన్న, సోదరుడి చిత్రాలకు పనిచేశాను. పాటలకు, ఫైట్లకు, మ్యూజిక్ వీడియోలకు దర్శకత్వం వహించాను. పలు చిత్రాల్లో కమర్షియల్ హీరోగా చేశాను. కుటుంబం గురించి ఆలోచించి వీటన్నిటికీ ₹1 కూడా తీసుకోకుండా చేశాను. అహం బ్రహ్మాస్మి వంటి ప్రాజెక్టులు వ్యక్తిగత పక్షపాతం కారణంగా దెబ్బతిన్నాయి. అయితే నా సోదరుడు విష్ణు ఇంకా కుటుంబం నుంచి మద్దతు పొందుతూనే ఉన్నాడు. నేనెప్పుడూ కుటుంబ ఆస్తులు అడగలేదు. ఎప్పుడైనా ఆస్తులు కోరినట్టు నిరూపించండి సవాల్ చేస్తున్నాను. నా వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా నా జీవితాన్ని నిర్మించుకున్నాను. కుటుంబ ఆస్తిపాస్తులపై ఆధారపడకుండా నా పిల్లలను పెంచుకుంటున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. నా తండ్రి ఇలా ఫిర్యాదు చేయడం యాదృచ్ఛికం కాదు. విష్ణు, ఆయన అసోసియేట్ వినయ్, మహేశ్వరి, మోహన్ బాబు యూనివర్సిటీ MBU విద్యార్థులను, స్థానిక వ్యాపారులను దోపిడీ చేస్తున్నారు. వారికి మద్దతుగా బహిరంగంగా మాట్లాడిన నేపథ్యంలోనే ఈ ఫిర్యాదు చేశారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించి నా దగ్గర ఆధారాలున్నాయి. కావాలంటే వాటిని అధికారులకు అందజేస్తాను. నా తండ్రి నన్ను పక్కకు తప్పించి విష్ణుకి ఎప్పుడూ మద్దతుగా ఉన్నాడు. నా త్యాగాలు ఉన్నప్పటికీ నాకు అన్యాయమే జరిగింది. పరువు నష్టం, వేధింపులకు గురయ్యాను. విష్ణు ఫ్యామిలీ ప్రాపర్టీని దుర్వినియోగం చేశాడు. స్వలాభం కోసం కుటుంబం పేరును కూడా వాడుకున్నాడు. నేనెప్పుడూ స్వతంత్రంగానే ఉన్నాను. కుటుంబ వివాదాలు పరిష్కారం కావడానికి నిజాయితీగా అందరి ముందు చర్చలు జరగాలి. గత సెప్టెంబర్లో హృదయపూర్వకంగా మా నాన్నని ఇదే వేడుకున్నాను. కుటుంబ పేరును నిలబెట్టడం నా బాధ్యత అని చెప్పాను. అయితే నన్ను మా నాన్న పట్టించుకోలేదు. అంతేకాకుండా ఇప్పుడు ఇలా తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నానంటూ మనోజ్ తన లేఖలో పేర్కొన్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి.
మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511